చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనేక అంశాలను లేవనెత్తుతోంది. ఓవైపు రాజకీయ ప్రకంపనలు, మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది. ఈ క్రమంలో జనాభా పెరుగుదల విషయంలో సౌత్ వర్సెస్ నార్త్ పై చర్చ సాగుతోంది. నార్త్ లో జనాభా పెరుగుదల ఏ స్థాయిలో ఉంది? జనాభా పెరుగుదల విషయంలో ఏ రాష్ట్రం ముందుంది? జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి నష్టం జరగబోతుంది. చెన్నై సమావేశానికి హాజరైన అన్ని పార్టీల ఉద్దేశమిదే. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 1971 లెక్క ప్రకారం చూస్తే సౌత్ కంటే నార్త్ లో జనాభా గణనీయంగా పెరిగింది. నార్త్ కంటూ పోతుంది, సౌత్ కంట్రోల్ అంటూ పొదుపు మంత్రం పాటిస్తుంది. దీంతో నార్త్ లో జనాభా అమాంతం పెరిగిపోగా సౌత్ జనాభా తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాజస్థాన్లో జనాభా పెరుగుదల 210% ఉంది. ఆ తర్వాతి స్థానంలో బీహార్ ఉంది. అక్కడ జనాభా పెరుగుదల 190% ఉంది. మధ్యప్రదేశ్లో జనాభా పెరుగుదల 183% ఉంటే ఉత్తరప్రదేశ్లో 166%గా ఉంది. ఇక తర్వాత మహారాష్ట్రలో జనాభా పెరుగుదల 151% ఉంది. 1971 జనాభా లెక్కలతో పోల్చితే ఈ రకంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సౌత్ విషయానికి వస్తే ఏ స్టేట్ చూసినా ఉత్తరాది రాష్ట్రాల కంటే తక్కువగానే ఉంది జనాభా పెరుగుదల. కర్ణాటకలో జనాభా పెరుగుదల 134%గా ఉంది. నార్త్ లో మొదటి 4 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తో పోలిస్తే కూడా కర్ణాటక జనాభా పెరుగుదల తక్కువ. ఇక ఉమ్మడి ఏపీ విషయానికి వస్తే ఇక్కడ జనాభా 116%. తమిళనాడులో 89%, కేరళలో 64% పెరుగుదలతో చివరి స్థానంలో ఉంది. లెక్కలు మాత్రం స్పష్టంగా కళ్లకు కనపడుతున్నాయి. పార్టీల రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా సౌత్ కంటే నార్త్ లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందనేది సుస్పష్టం. రాజస్థాన్ కంటూ పోతుంది, కేరళ మాత్రం పొదుపు మంత్రం పాటిస్తుంది. ఎందుకనే విషయాన్ని పక్కన పెడితే ఈ లెక్కలు చూపుతూ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉందని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.